వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోధనలో చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ నిరసన. మచ్చలేని మనిషిగా బయటకు వస్తారని మండవ వెంకటేశ్వరరావు ఆశాభావం. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు. గోత్రనామాల పేరిట ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు. మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ మానవహారం. పారిశుద్ధ్య అవుట్సోర్సింగ్ కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో చైన్ స్నాచింగ్ కలకలం. విశ్రాంత ఉపాధ్యాయురాలి మెడలో నుండి 4 లక్షల విలువ గల చైన్ అపహరణ. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని నిరసిస్తూ ఆయన అభిమానులు చేపట్టిన నిరసన దీక్షకు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై పెట్టిన కేసు దేశాన్ని కుదిపేస్తుందని, అసలు ఆధారాలు లేని కేసులు పెట్టి ఒక ఖైదీ నుంచి మంచి వ్యక్తిపై పగ సాధిస్తున్నాడని మండిపడ్డారు. జగన్ కి ఖైదీ నెంబర్ ఉంది కాబట్టి ప్రతిపక్ష నాయకుడికి సైతం ఖైదీ నెంబర్ ఉండాలన్న ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. లక్షల కోట్ల దాచుకున్న వారు దొరల్లా బయట తిరుగుతున్నారని, 14 ఏళ్లు నీతివంతమైన పాలన అందించిన చంద్రబాబుని జైల్లో వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చంద్రబాబు వైపు ఉందని, ఆయన మచ్చలేని మనిషిగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. స్లోగన్స్ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు వెంటనే, చంద్రబాబు నాయుడు వెంటనే, చంద్రబాబు నాయుడు వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. చంద్రబాబు నాయుడు వెంటనే, చంద్రబాబు నాయుడు వెంటనే. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసు ఈ తెలుగు రాష్ట్రాలనే కాకుండా యావత్ దేశాన్ని ఒక కుదుపుతూ ఉంది. ఎటువంటి ఆధారాలు లేనటువంటి, ఇంతవరకు కూడా ఇన్ని రోజులైనా స్పష్టంగా అవినీతి ఎక్కడ జరిగింది, చేసింది డబ్బులు ఎక్కడున్నాయి, ఏ ఖాతాలకు వెళ్ళి అనేది ఇంత మట్టుకు కూడా బయట పెట్టలేదు. కోర్టులోనే కాదు, దాన్ని వాదిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏసీబీ కానీ, అలాగే దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి అడ్వకేట్ జనరల్గా చెప్తున్నటువంటి సుధాకర్ రెడ్డి గారు కానీ ఇంత మటుకు దాన్ని ప్రూవ్ చేయలేదు, ఎస్టాబ్లిష్ చేయలేదు. దీన్ని చూస్తూ ఉంటే తన మీద వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల కేసులు ఉన్నాయి కాబట్టి, తను కూడా జైలు జీవితాన్ని అనుభవించాడు కాబట్టి, తనకు కూడా జైల్లో ఖైదీ నెంబర్ వచ్చింది కాబట్టి, అటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులున్నాయి, నెంబర్ ఉందని చెప్పుకోవడానికి పనికి రావడం కోసమే ఈ రోజు ఉన్నటువంటి ఈ కేసు అనేది మాట గుర్తు చేస్తాం. ఈ కేసు నిలబడదని, ఇంతవరకు కూడా సాధ్యం కాదని ఆయన చెప్తున్నటువంటి 250, 300 కోట్లు, అందులో 250 కోట్లు రిలీజు, అందులో కొన్ని 100 కోట్లు ఫర్నిచర్ వచ్చినాయి అని వాళ్ళే చెబుతూ నిర్దిష్టంగా ప్రూవ్ చేయలేనటువంటి కేసు చూస్తూ ఉంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించడం జరిగింది. అలాగే ఇది చూస్తూ ఉంటే దోచుకున్న వాళ్ళు, కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి వాళ్ళు దాచుకొని ప్రజల సొమ్మును ప్రజలకు పంచుతూ దొరలాగా, దేవుళ్లాగా ప్రచారం చేసుకుంటున్నారు. మరో పక్కన ఇన్ని సంవత్సరాలు నిరంతరంగా కాపలా కాస్తూ ప్రజాసేవ చేస్తూ ఒక్క మచ్చ లేకుండా, ఒక్క కార్యక్రమం లేకుండా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని డెవలప్మెంట్ పేరు మీద, అలాగే అవినీతిని ఏ విధంగా అరికట్టాలో అని క్యాబినెట్లతో సహా సబ్ కమిటీలు వేసి కార్యక్రమాలు చేసి
వాస్తవాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు చూస్తూ ఉంటే ఆశ్చర్యం ఆవేదన కలిసి రావాలి. ఖచ్చితంగా ఈ కేసులు నిలబడవని, అలాగే ఈ రోజున ఈ కేసులు వాళ్ళ కోర్టులో ఉన్న కోర్టులు ఒక స్థాయి మించి రెండో స్థాయి వాళ్ళకి ఎంత చేయగలిగి చేసినా కూడా న్యాయం తప్పకుండా గెలుపుతుందని నమ్మే వ్యక్తిగా ప్రజలు విశ్వసించరు. మేమే కాదు ఈరోజు రాష్ట్రాల్లో. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన దిల్ రాజు దంపతులను ఆలయ అధికారులు, అర్చకులు, స్థానిక నాయకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వారి గోత్రనామాల పేరిట ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు దిల్ రాజు దంపతులను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వారు అనుబంధ ఆలయాలైన శ్రీ వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, ఉగ్ర నరసింహస్వామి, గణపతి, ఇంద్ర, కుబేర ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు పనిచేస్తున్న పారిశుద్ధ్య అవుట్సోర్సింగ్ కార్మికులను తక్షణమే రెగ్యులరైజ్ చేసి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మదనపల్లె మున్సిపల్ కార్యాలయం వద్ద మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అన్నమయ్య జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మస్తాన్, వరప్రసాద్, ఇంద్రాణి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులని పర్మనెంట్ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు పర్మనెంట్ కాదు కదా, వారి ఊసే ఎత్తలేదని అన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీలలో మున్సిపల్ కార్మికులని సమస్యలు పరిష్కరించాలని చెప్పని దశల వారీగా ఆందోళన కార్యక్రమం చేపడతాం. అందులో భాగంగా మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలో మానవహారం నిర్వహించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను నమ్మించి మోసం చేస్తూ ఉన్నదో ఆ మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారంగా మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే మున్సిపల్ కార్మికులకి పర్మనెంట్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజుటికి మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేయకన్నా అసలు ఎటువంటి ఊసే లేకన్నా కార్మికులను నట్టేట ముంచేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం, కార్మికులందరినీ ఏదైతే మీరు మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేస్తారని చెప్పారో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఏదైతే 38 డిమాండ్లతో గతంలో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఆ నోటీస్ పైన ఇంతవరకు మా కార్మికులకి ఎటువంటిదే కానీ ఒక్కటి కూడా అప్రూవ్ కాలేదు. కార్మికులకు అందరికీ మేము ఇచ్చిన 48 డిమాండ్లలో ఒక్కటన్నా మీరు చేశారని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ మదనపల్లి పట్టణంలో దాదాపుగా
జనాభాలు బయట నుంచి వచ్చిన వ్యక్తులు దాదాపుగా 3-4 లక్షల మంది బయట నుంచి వస్తా ఇక్కడున్న మదనపల్లిలో చెత్త చెదారాలు మొత్తం వ్యాపారాలు చేసుకొని వదిలేస్తూ ఉంటే ఇక్కడున్న కార్మికులు దాదాపుగా 300 మంది మాత్రమే ఇక్కడ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఆ కార్మికులకి మాకు పని భారం ఎక్కువ అవుతూ ఉన్నది. ఈ మదనపల్లి పట్టణానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా కోరుతా ఉన్నాం. ఏదైతే క్లాప్ ఆటో డ్రైవర్లు ఉన్నారో క్లాప్ ఆటో డ్రైవర్లు సమాన పనికి సమాన వేతనం 18,500 రూపాయలు మేము ఇవ్వాలని చెప్పని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా కోరుతా ఉన్నాం. ఇక్కడ ఏదైతే రెడ్డి ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీ ఉన్నదో ఆ ఏజెన్సీ దోపిడీ విధానాన్ని కొనసాగిస్తా ఉన్నది. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. రాజేశ్వరమ్మ అనే విశ్రాంత ఉపాధ్యాయురాలి మెడలో గొలుసును 2 అగంతకులు లాక్కెళ్లారు. ఇందిరానగర్ చర్చ్ లోపలికి వెళ్లడానికి రాజేశ్వరమ్మ రోడ్డు దాటుతుండగా హెల్మెట్లు ధరించిన 2 అగంతకులు బైక్ పై వచ్చి మెడలోని గొలుసును లాక్కెళ్లారు. గొలుసు విలువ దాదాపుగా 4 లక్షలు ఉంటుందని ఆమె పోలీసులకు తెలిపారు. కాణిపాకంలో గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయానికి అనుబంధమైన వరదరాజస్వామి గుడిలో తిరుమలేశ్వరుడి గరుడ సేవకు అనుసంధానంగా గరుడ సేవ జరిగింది. ఆలయంలో మూల విరాట్కు అభిషేకం చేసి స్వామిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. స్వామిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు విచ్చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆర్యవైశ్యుల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని వైసీపీ పాలకొల్లు ఇన్ఛార్జ్ గుడాల గోపి హామీ ఇచ్చారు. వైసీపీ కార్యాలయంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు గుడాల గోపిని కలుసుకున్న సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు సభ్యులు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో రేపాక ప్రవీణ్ భాను, మామిడి బాబు, నంబూరి పవన్, నూలి బాబ్జీ, DCMS మాజీ చైర్మన్ ఎడ్ల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. బాలాజీ ఇంకా వెనకలాగు మీరు ఒకసారి బాలాజీ ఇంకా వచ్చండి వెనకొచ్చండి ఒకసారి వెనకొచ్చండి సార్ ఇలా ఇలా జరగండి సార్ ఇంకా వైడ్గా జరగండి ఇలా చూడండి సార్ ఒకసారి ముగ్గురు తప్పుకోవాలి కొంచెం ముందు జరగండి అన్న కొంచెం జరగండి పవన్ అన్న కొద్ది బయటికి ఇలా చూడండి ఇలా చూడండి ఒకసారి పవన్ బయటికి రా కొద్దిగా నువ్వు రా ఎదరికి కొద్దిగా నువ్వు ఎదరికి రా నువ్వు కనబడలేదు నీ మెడికల్ సెక్రటరీ చింతా కిరణ్ గారు, చింతా రామకృష్ణ గారు, మేమోళ్ళు చింతా రామకృష్ణ గారిని మొరారీశ్వరారు ప్రముఖ ఆడిటర్, ట్యాక్స్ కన్సల్టెంట్ ప్లస్ అడ్వకేట్ అండి. వదిలిపెట్టట్లేదు మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అందుకే వచ్చారు. నందు అని చెప్పి మీ ఫ్రెండ్ పరిచయం చేసావు నేను ఆఫీస్ ఎల్జీ షోరూమ్ అండి చెప్పండి చలంగా సుబ్రహ్మణ్య గారు సీను సీను ఒక్కసారి ప్రవీణ్ రాకుండా సాధ్య గారు ఒకసారి మిమ్మల్ని పెట్టి ముందు కొడుకుంటాం సార్ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు సూర్యమండలం మధ్యస్థుడై హిరణ్మయ స్వరూపిడిగా రామకృష్ణ గోవింద అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ మలయప్ప స్వామివారు శంకు చక్రాలు, కత్తి, విల్లు, బాణం, వరదహస్తంతో ఊరేగారు. ఇదిలా ఉండగా తిరుమలలో ప్రతి ఏటా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగడం ఆనవాయితీగా వస్తోంది.
రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం భారీగా వేస్తున్న విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ సండే మార్కెట్లోని సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు, దుంపల ప్రసాదులు మాట్లాడుతూ ప్రతి నెల విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్నాయన్నారు. ట్రూ ఆఫ్ ఈడీ, ఫిక్స్డ్, FPPCA ఛార్జీలు వంటి రకరకాల పేర్లతోటి ఛార్జీలు విద్యుత్ బిల్లులతో కలిపి వసూలు చేయటం దారుణమని అన్నారు. ఓ పక్క ఆదాయాలు సరిగ్గా లేక మరో పక్క నిత్యావసరాల వస్తువులు ధరలు పెరిగి సామాన్య మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అట్లాగే ఇతర సంఘాల కార్యకర్తలు ప్రాణాలు విడిచారు. బషీర్ బాగ్ ఏ ప్రయత్నం చేయలేదు. కానీ 2014లో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు 2003లో వచ్చినటువంటి చట్టాన్ని సవరించి 2022 చట్టాన్ని వాళ్ళకు అనుకూలంగా, పెట్టుబడిదారులకు అనుగుణంగా, ప్రైవేటు విద్యుత్ సంస్థలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని, అలా కొనుగోలు చేసినటువంటి కంపెనీలకి అదనపు డబ్బులు చెల్లించాలనేటువంటి షరతు పెట్టి ఈరోజు సిస్టమ్ ఇప్పుడు కొత్తగా 2022 విద్యుత్ బిల్లు చట్టంలో తీసుకొచ్చారు. ఛార్జీ ఉంటే అక్టోబర్ బిల్లులో కలిపి ప్రజలను రక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ 27వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణని అనుగుణంగా సరిపోలేదు. అదనపు డబ్బులు, అదనపు ఛార్జీలు ఫీజుతో సంబంధం లేదు, పక్కింటి వాళ్ళతో సంబంధం లేదు, మీ స్మార్ట్ మీటరే మీ కరెంట్. పరిస్థితుల్లో ప్రభుత్వం విపరీతమైన భారాల్ని మన మీద వేస్తూ ఉంది. కావున పెంచిన కరెంటు పెద్ద ఎత్తున ధర్నా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ వచ్చి మద్దతు పలకవలసిందిగా కోరుతున్నాం. కరెంటు బిల్లుల భారాల వల్ల విపరీతంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ సంతకం పెట్టి మద్దతు పలకవలసిందిగా. బిల్లుల భారాన్ని విపరీతంగా రాష్ట్ర ప్రభుత్వం వేస్తూ ఉంది. ఈ పెంచిన కరెంటు బిల్లులు తగ్గించాలని, ప్రజలపై వేస్తున్న భారాలు తగ్గించాలని కోరుతూ సంతకాల సేకరణ చేపట్టడం జరుగుతుంది. మా వంతుగా వచ్చి సంతకం పెట్టండి, మద్దతు పలకండి. కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రండి, సంతకం పెట్టండి. కరెంటు బిల్లు తగ్గించాలి. కరెంటు బిల్లు పెరిగిపోయిందని సతమతం అవుతున్న వాళ్ళందరూ వాడిన దానికంటే విపరీతంగా కరెంటు బిల్లు వేసుకుంటూ పోతున్నారు. మనం పలకండి, సంతకం పెట్టండి. విద్యుత్ బిల్లులోనే కలిపి వసూలు చేస్తారు. అందువల్ల 100 రూపాయలు జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ వచ్చి ఒక సంతకం పెట్టి మద్దతు, ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు పలికి సంతకం పెట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోధనలో చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ నిరసన. మచ్చలేని మనిషిగా బయటకు వస్తారని మండవ వెంకటేశ్వరరావు ఆశాభావం. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు. గోత్రనామాల పేరిట ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు. మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద AITUC మానవహారం. పారిశుద్ధ్య అవుట్సోర్సింగ్ కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో చైన్ స్నాచింగ్ కలకలం. విశ్రాంత ఉపాధ్యాయురాలి మెడలో నుండి 4 లక్షల విలువ గల చైన్ అపహరణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.